ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క దినమందు దేవుని యొక్క వాక్య ధ్యానము కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఈ యొక్క వాక్య ధ్యానాల్లో ప్రకటన గ్రంథకర్తలో మొదటి అధ్యాయంలో ఉన్నాము. కొన్ని వచనాలు మనం మాత్రం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మొదటి వచనంలో ఏమని వ్రాయబడి ఉంది? ఆ యొక్క ఎవరు రచించి ఉన్నారు ఈ పుస్తకము, ఎందుకోసము రచించి ఉన్నారు, దాని వలన ఏమి తెలుసుకొనవచ్చు అనే సంగతులు మనం అర్థం చేసుకున్నాం. ఒకటి, యేసుక్రీస్తు దాసుడు ఆయన ప్రకటన గ్రంథ కర్త, రచయిత పరిశుద్ధుడైన యోహాను భక్తుడు. అతడే జబదే కుమారుడు, అతడే ప్రియమైన శిష్యుడు అని మనం అర్థం చేసుకున్నాం. ఇవి ఎందుకు వ్రాయబడ్డాయి? అవి తన దాసుల కొరకు వ్రాయబడ్డాయి, తన యొక్క పరిచర్య చేస్తున్న బిడ్డల కొరకు, వారికి కనపరచడానికి, వారికి తెలియచేయుటకు, వారికి ప్రత్యక్షపరచుటకు దేవుని యొక్క లేఖనాలు లేక ప్రవచనాల ద్వారా తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఎవరు అనుగ్రహించారు? సొంతంగా ఈ మహాభక్తుడు వ్రాయలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువు అనుగ్రహించిన ఈ ప్రత్యక్షత లేక దీనిని ప్రకటించి వ్రాయు అని చెప్పిన ఈ యొక్క ప్రవచనం. ఏమైనా ప్రత్యేకత ఉందా అని మనం గ్రహిస్తే, రానున్న కాలములో సంభవింపనున్న సర్వ రాజ్యములకు సంబంధించిన, సర్వ ప్రపంచములకు సంబంధించిన, సర్వ ప్రజలకు సంబంధించిన వాక్య భాగం ఇది. కాబట్టి ఈ యొక్క సంగతి ఏమని తెలియచేస్తుంది అనగా, 1వ అధ్యాయము ప్రకటన గ్రంథము 1:3లో సమయము సమీపించింది.